హాయ్ అండి. నమస్తే. మార్నింగ్ లంచ్ బాక్స్‌లోకి ఈజీగా, ఫాస్ట్‌గా అయిపోయే రెసిపీ బెండకాయ ఫ్రై. ఇది స్టిక్కీగా అవ్వకుండా పొడి పొడిలాడుతూ రైస్ అంతా కలిసేలాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. అలాగే నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెండకాయ ఫ్రై కోసం ఒక బాణీ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని తాలింపు చేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి వేగాక కరివేపాకు వేసి కొంచెం వేపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ బెండకాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు మనం ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఒక స్పూన్ శనగపిండి వేసుకుని ఆ శనగపిండిలో వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బెండకాయ ముక్కలు కొంచెం వేగాక దాంట్లో పసుపు, ఉప్పు వేసి ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన బెండకాయ ముక్కల్లో మనం కలుపుకొని పెట్టుకున్న శనగపిండి వేసుకోవాలండి. ఇలా శనగపిండి వేసిన ఒక 5 to 10 సెకండ్స్ అలా వదిలేయాలి. ఇది కొంచెం గట్టి పడుతుంది అన్న టైంలో శనగపిండిని కలుపుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కారం వేసుకుని ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే ఇది స్టిక్కీగా అవ్వకుండా బాగా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందండి. అంతే, బెండకాయ ఫ్రై రెడీ. చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.